ఒకసారి మళ్ళీ వద్దాం, ఒకసారి కీర్తన గారి దగ్గరికి వెళ్దాం. చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి. కీర్తన గారు కష్టపడి సాధించే విజయానికే గౌరవం అని పోస్ట్ పెట్టారండి. ఎవరు? పిఠాపురం వర్మ గారు. అంటే కష్టపడి, కీర్తన గారి దగ్గరికి వస్తున్నా అండి, కష్టపడి సాధించే విజయానికే గౌరవం పోస్ట్ పెట్టి చిన్న వీడియో అండి, 30 seconds 1 minute వీడియో చేశారు. మొన్న రాత్రి పెట్టారు. 3 hours దాన్ని డిలీట్ చేశారు. దాంట్లో ఏంటంటే పిఠాపురంలో ఈయన కష్టపడటం వల్ల గౌరవం కానీ విజయం కానీ పవన్ కళ్యాణ్ గారికి చేరిందనే అంతర్లీనంగా ఆ మెసేజ్ తోటి ఆయన వీడియో పోస్ట్ చేసి చాలా హార్ష్గానే, అంటే పరుష పదజాలం అని అనలేం కానీ మనసు కష్టపెట్టుకుంటే వచ్చే పదజాలంతో రాశారు. సో ఆయనకు గుర్తింపు లేదా, సమ్ ఐడెంటిటీ క్రైసిస్ ఏమో మరి. మొత్తం టీడీపీకి అక్కడ జనసేనకి రిఫ్ట్ బాగా ఎక్కువైంది, గ్యాప్ కూడా బాగా వైడెన్ అయిపోతుంది అనే దాన్ని ఇండికేషన్గా. మరి ఢిల్లీలో ఉన్నారు అప్పుడు ముఖ్యమంత్రి గారు, డీసీఎం గారు ఢిల్లీలో ఉన్నారు. మెసేజ్ వెళ్ళింది. వెళ్ళంగానే 3 గంటల వ్యవధిలో మరి తెలుగుదేశం పార్టీ హెడ్ క్వార్టర్స్ నుంచి ఏం వచ్చిందో తర్వాత ఆయన హీఈస్ డిజోనింగ్ దట్. అంటే నాకు సంబంధం లేదు ఆ పోస్ట్ ఎవరు పెట్టారు, ఆయన ఎక్స్ హ్యాండిల్ మీద ఇంకోటో వైయో జెడ్డో వచ్చి పెట్టరు కదండి, ఆయన పెట్టారు. నిజంగా అంత గ్యాప్ ఉందండి అక్కడ. సరే ఇప్పుడు పెట్టిన ఆయన నేను పెట్టలేదని చెప్తున్నప్పుడు చూసేవాళ్ళు హ్యాండిల్ అయిందేనండి, ఎక్స్ హ్యాండిల్ అఫీషియల్ హ్యాండిల్ అండి, అది వేరే క్రియేట్ చేసి పెట్టి అఫీషియల్ హ్యాండిల్. నా అఫీషియల్ హ్యాండిల్ కూడా హ్యాక్ చేసి నా అఫీషియల్ హ్యాండిల్ లో కూడా చెత్త పోస్టులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా, పవన్ కళ్యాణ్ గారికి తిడుతూ కూడా పెట్టారు. నేను కంప్లైంట్ ఇచ్చాం, పార్టీ ఆఫీస్ ఎంతో ఫైట్ చేసింది, ఆమె అకౌంట్ హ్యాండిల్ ని హ్యాక్ చేశారని చెప్పి. హ్యాక్ చేసినా కూడా ఏం చేయలేక దాన్ని మేము స్టాప్ చేసేసాం, బ్లాక్ చేయించేశారు. సో అది ఎవరైనా చేయొచ్చు. ఈ రోజు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఎలా ఉందో ప్రజల్లో ఆయన ఆదరణ చూస్తున్నారు. సో అక్కడ పిఠాపురంలో ఆయన తగ్గించే ప్రయత్నం చేయడం కోసం ఇలాంటివి చేయొచ్చు. దాంట్లో దాన్ని మనం మీకు దీనికి సంబంధించి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పమంటారా కీర్తన గారు? ఆయన జనరల్గా పెద్ద పెద్ద వాళ్ళ ఎక్స్ హ్యాండిల్స్ వేరే కంపెనీలకు ఇస్తారు, ఏజెన్సీస్కి ఇస్తారు. వాళ్ళు చెప్పారు అది మేము పెట్టామండి అని చెప్పారు. వితౌట్ హిస్ నాలెడ్జ్ వాళ్ళు ఎట్ట పెడతారు? వాళ్ళు దే హ్యావ్ ఏంటి క్లెయిమ్డ్ దట్ వీ ఓన్లీ డిడ్ దిస్ అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు వర్మ గారు చూసుకుంటారు. ఆ విషయం గురించి మనం ప్రస్తావించాల్సి వస్తుంది. సరే ఒకవేళ అది వేసినారని మీరు అన్నట్టు, సరే నేను అనలేదు, అక్కడ వచ్చిందే కష్టపడి సాధించే విజయానికే గౌరవం. విజయం పవన్ కళ్యాణ్ గారిది, ఆయన కష్టపడలేదు కానీ గౌరవం ఆయనకు వచ్చేసింది, నేను కష్టపడ్డాను అనేది ఆయన క్లెయిమ్. నేను అదే మీకు చెప్పబోతున్నాను. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తీరుతెమ్యం ఏంటంటే ప్రతి దాన్ని ఈ ప్రభుత్వంలో మీరు ఎవరైనా జర్నలిస్టులు కానీ అధికార ప్రతినిధులు కానీ ప్రశ్నించవచ్చు కానీ ఇంకెవరు ప్రశ్నించకూడదు. కాదు కీర్తన గారు, మీరు ప్రశ్నించవచ్చు సమాజాన్ని, రాజకీయ నాయకుల్ని, ప్రభుత్వాల్ని, వ్యవస్థల్ని. మిమ్మల్ని ఒక ప్రశ్న అడగంగానే ఎందుకంత ఉడుక్కుంటారు మీరు? నేను పూర్తిగా కంప్లీట్ చేసినంత మీరు నాకు క్వశ్చన్ చేస్తే బాగుంటదని. ఇక్కడ ఉడుక్కోవడమో ఇంకోటి లేదు. ఇప్పుడు ఇదే వైసీపీ వాళ్ళు కూర్చొని మమ్మల్ని టీటీడీ ఇష్యూ మీద క్వశ్చన్ చేస్తున్నారు. గత ప్రభుత్వంలో స్వామివారి సన్నిధిలోనే జగన్నాథ రక్షక గోవింద అంటే కనీసం స్వామి దగ్గర అపాలజీ చెప్పించలేకపోయారు. ఇప్పుడు ఇంత మేము అపాలజీ చెప్తున్నాం, మేము కట్టుబడి నిలబడుతున్నాం, మేము తప్పు చేసామని ఒప్పుకుంటున్నాం, చర్యలు తీసుకుంటున్నాం, అయినా కూడా సాటిస్ఫాక్షన్ లేదు ఎవరికి కూడా. అసలు ఒప్పుకోరు గత ప్రభుత్వంలో. జగన్నాథ రక్షక గోవింద అని స్వామివారి సాక్షాత్తు ఆయన చెప్పండి, అది ఎలాగో మాట్లాడతాం. చెప్పారు ఆ టైంలో, ఇది చెప్పండి. అన్ని మత ప్రచారం జరుగుతోంది, తిరుపతి బాలాజీ బస్ స్టాండ్ లో అన్నమత ప్రచారం జరుగుతుందని వాపోయి వీడియో. కీర్తన గారు మీరు టాపిక్ నుంచి డివేట్ అవుతున్నారు, ఈ అంశానికి సంబంధించి మాట్లాడండి. ఈ అంశం నేను ఈ ఇష్యూ కూడా అదే మాట్లాడుతున్నాను. ఒకవేళ ఆయన అఫీషియల్ హ్యాండిల్ లో ఆ పోస్ట్ వచ్చినా ఆయన నేనే చేయలేదు, నా టీం చేసింది, నేను తగు చర్యలు తీసుకుంటాను ఆయన చెప్తే కూడా పిఠాపురంలో వర్మ గారిని తక్కువ చేస్తున్నారు ఎలా చెప్తారు? పిఠాపురంలో వర్మ గారి గౌరవానికి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ టీం ఎలా భావించిందండి? నాకు అర్థం కాదు. ఈయన భావించకుండా వాళ్ళ టీం ఎలా భావించింది? నా ప్రశ్న ఏంటంటే ఈయన భావించట్లేదు, ఈయన కల్మషం లేని హృదయంతో చెప్పారు. వాళ్ళ టీంకి ఎందుకు అన్ని కల్మషాలు పెట్టుకుని వాళ్ళ టీం ఎందుకు అట్లా చేసింది? సార్ కొందరు ఉండొచ్చు సార్, అతి ఉత్సాహం ప్రదర్శించాలనుకోవచ్చు, లేదు ఆ టీమ్ లో ఎవరైనా వైసీపీకి అమ్ముడుపోయిన వాళ్ళు ఉండొచ్చు, తగు చర్యలు మనము ఒకే స్టేట్మెంట్. సరే వర్మ గారు అన్నారన్నా సాటి ఇక్కడ ఏపీలో ఉన్న వాస్తవులుగా మీకు తెలీదా 100% స్ట్రైక్ రేట్ తో ఏపీలో జనసేన పార్టీ ఎలా కీలకంగా ప్లే చేసిందని, పిఠాపురంకి ఎలాంటి రోడ్లు పడుతున్నాయి, పిఠాపురం డెవలప్మెంట్ మీద పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి ఫోకస్ చేస్తున్నారు, ప్రతిరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ లు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలో ఎంపీలో పెడుతున్నారు కదా, మీరు చూస్తున్నారు కదా. లేదు పవన్ కళ్యాణ్ గారు రిమోట్ ఏరియాస్ రోడ్ వేసిన వ్యక్తి పిఠాపురం గురించి ఆలోచించరా? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక్కరి కష్టం కాకుండా అందరి కష్టంతో సమిష్టిగా గెలిచింది సార్. అది
ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఇదే. కీర్తన పనిచేస్తేనో లేకుంటే వైసీపీ అధికార ప్రతినిధి గారు వైసీపీ కోసం పనిచేస్తారో ఆ కూటమి అభ్యర్థులు గెలవరు కదా. అందరి సమిష్టి కృషి ఉంటుంది, అది మనం గమనించాలి కదా. రైట్ సురేష్ గారు, మొత్తానికి ఏంటంటే మీరు ఇన్ఫిల్ట్రేట్ అయ్యారు, ఆ టీంలోకి మీరు చొరబడ్డారు, ముసుగులు వేసుకుని, జనసేన ముసుగు వేసుకుని మీరు అందులో చొరబడి ఇలాంటి పోస్టులు పెడుతున్నారు. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అని చెప్పేసి వర్మ గారిని బదనాం చేయటం కోసం మీరు ఆపట్ల, అంటే మీరు అచ్చంగా దాని మీద సోషల్ మీడియా మీదే బతికేస్తున్నారు. దిస్ ఈస్ హర్ ఎలిగేషన్. చిన్న పాపనే మిస్యూజ్ చేశారు కదా సార్. పసిబిడ్డని తీసుకొని వచ్చి ఒక అధికార ప్రతినిధి దానికి సంబంధించి వాళ్ళ తండ్రి మాట్లాడారండి, అది వేరే కాంటెక్స్ట్. నేను మీకు ఐ విల్ షేర్ దట్ వీడియో. సరే, ఒకసారి సురేష్ మాట్లాడతారు ఇప్పుడు. సార్ వాసు గారు, ఇప్పుడు ఒక్క నిమిషం నేను మాట్లాడే ముందు, ఇంతకు ముందు మన రవికిరణ్ అన్న గారు జగన్మోహన్ రెడ్డి గారిని సంబోధిస్తూ కళ్ళు తాగిన కోతి మాదిరిని సంబంధించారు. అన్న, దయచేసి మీరు అలాంటి పదాలు వాడకండి, మంచి పద్ధతి కాదు. ఆ వాతాలత మీరు వాడడం అనేది మంచి పద్ధతి